వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బ్యాంక్ అకౌంట్ మనందరి రోజువారీ జీవితంలో భాగమైపోయింది. కానీ ఒక సందేహం మాత్రం అందరిలో ఉంటుంది. ఒకే బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుందా, లేక మరిన్ని అకౌంట్లు ఉండటం మంచిదా? బ్యాంకింగ్ నిపుణులను అడిగితే డబ్బు మేనేజ్మెంట్ కోసం కనీసం 3 అకౌంట్లు ఉంటే బాగుంటుందని స్పష్టంగా చెబుతున్నారు. 3 ఎందుకు, ఎలా ఉపయోగించాలి ఇప్పుడు చూద్దాం. ప్రతి ఒక్కరికి ఉండాల్సిన 3 అకౌంట్లలో మొట్టమొదటిది సేవింగ్స్ అకౌంట్. పొదుపు, భవిష్యత్ అవసరాల కోసం, పెట్టుబడులకు మరొకటి, రోజువారీ ఖర్చుల కోసం ఇంకొక అకౌంట్ ఉపయోగించాలని చెబుతున్నారు. ఇలా ఉంచుకోవడం వల్ల మన నెలవారీ ఖర్చులు, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ లెక్కలన్నీ క్లారిటీగా తెలుస్తాయని అంటున్నారు. రోజువారీ సామాన్య ఖర్చులతో పాటు అత్యవసర ఖర్చుల కోసం సేవింగ్స్ అకౌంట్ ఉపయోగించాలని నిపుణుల సలహా. ఖర్చులు పోగా మిగిలిన డబ్బులను మిగిలిన 2 అకౌంట్లకు బదిలీ చేసుకోవాలని బ్యాంకింగ్ నిపుణులు సూచిస్తున్నారు. సేవింగ్స్ అకౌంట్లతో పాటు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకులో ఈ అకౌంట్ తీసుకోవాలని సూచిస్తున్నారు. సేవింగ్స్ పెరగాలంటే అదే డబ్బుతో ఇన్వెస్ట్ చేయాలి. దానికోసం ఒక సెపరేట్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఉంచుకోవాలని నిపుణుల సూచన. మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్డీలు, ఆర్డీలు, స్టాక్స్ ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఈ అకౌంట్ నుంచే పంపితే మీ పెట్టుబడులపై పూర్తి క్లారిటీ వస్తుంది. ఇంటి అద్దె, ఈఎంఐలు, కిరాణా సరుకులు, ప్రయాణం, షాపింగ్ ఇవన్నీ లైఫ్ స్టైల్ ఖర్చులకే ఒక సెపరేట్ అకౌంట్. ఇలా వేరు చేసి వాడితే మీరు నెలలో ఎంత ఖర్చు చేస్తున్నారో స్పష్టంగా తెలుస్తుంది. అవసరం లేని ఖర్చులను తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది. మొత్తానికి ఒకే అకౌంట్తో మొత్తం డబ్బును మేనేజ్ చేయడం కష్టమే. అందుకే నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు, సేవింగ్స్ కోసం ఒకటి, ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఒకటి, అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేయడం కోసం ఒకటి, మొత్తం 3 బ్యాంక్ అకౌంట్లు ఉండటం బెస్ట్ అని విశ్లేషించి చెబుతున్నారు. మీ డబ్బు ఎక్కడికి పోతుందో, ఎక్కడ పెరుగుతుందో, ఎక్కడ వృధాగా ఖర్చు అవుతుందో సులభంగా తెలుసుకోవడం వీలవుతుందని అంటున్నారు. తద్వారా మన డబ్బుపై కంట్రోల్ పెరిగి వృధాను నివారించుకోవచ్చని చెబుతున్నారు.